ఆ, అధికారంలో ఉన్న పార్టీయే లోకల్లో వస్తే మంచిదా లేకపోతే ఎట్లా అంటారు? అధికార పార్టీ వస్తేనే మంచిది. 3 సార్లు ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా. వచ్చింది అప్పుడు వేసారు అట్లా, ఇప్పుడు ఇప్పుడు వేయరు. ఎందుకు అట్లా ఇప్పుడు వేయరు, అప్పుడు వేస్తుండే? అప్పుడు వేసారంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, దాన్ని బట్టి వేసారు. ఇప్పుడైతే వేయరు, అంత కాంగ్రెస్కి వేస్తారు. అంటే సింపతి ఓట్లు పడే అవకాశం ఉంది అంటున్నారు కదా, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ని నిలబెడితే. ఏం పడయమ్మా, నువ్వు చూడు, ఎలక్షన్ అయినప్పుడు తెలుస్తుంది. అసలు ఎన్ని పథకాలు అందినాయి మీకు కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా? బియ్యం అంతుంది, ఒకటి కరెంట్ బిల్లు వస్తుంది, గ్యాస్ ఇవేం అసలు. అంటే ఇప్పుడు రాళ్ళు బియ్యంలో కూడా రాళ్ళు వస్తున్నాయి, అంతా మంచిగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. పెన్షన్ అన్ని వస్తున్నాయా మీ పెద్దవాళ్ళకి? పెన్షన్ మేము ఏం పెట్టుకోలేదు, నాకు రాలేదు. రాలేదు. ఓకే. ఫ్రీ బస్సు మేము ఏడెక్కుతాం, నువ్వు ఎక్కలేము కదా, ఎక్కినప్పుడు ఆడవాళ్ళకే ఉంది. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా వస్తుంది కదా. వస్తుంది కానీ పోతారు. రేషన్ కార్డు ఉందా మీకు? ఓకే అండి. పెన్షన్ ఇస్తా అన్నారు, పెన్షన్ లేదు. ఇప్పుడు మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ కు తేడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిదే మంచిగా. అంటే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కవిత విడిపోయింది కదా, మీ పార్టీ పెడితే ఏమన్నా వస్తుందా ఇక్కడ? ఏం రాదు, ఇక్కడ ఏం రాదు, కవిత రాదు, ఎవరు. అంటే పీజేఆర్ కొడుకు అయిన విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టే అవకాశం ఉందంటున్నారు కదా. విష్ణు కూడా లేదు, ఆయన ఛాన్స్ తీసుకున్న ఏ పని ఆయనకే ఇస్తే కొంచెం ఓట్లు పడతాయి, లేడీస్ ఓట్లే పడతాయి.